ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. నిశ్చయముగా అని రాయబడి ఉంది ప్రియులారా. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అతడు మొరపెట్టాడు, అంటే ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టాడు. స్తుతించడం మాత్రమే కాదు కానీ మనము మొరపెట్టే అనుభవంలో ఉండాలి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆ ఇర్మియా గ్రంథంలో మనము చూస్తాం, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరమిచ్చేదను అని ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి మనము మొరపెట్టేవారంగా ఉండాలి, స్తుతించేవారంగా కాక మొరపెట్టేవారుగా ఉండాలి. ఎబేజ్ అంట మొరపెట్టాడు, అయ్యా నీవు నిశ్చయముగా నన్ను నీవు ఆశీర్వదించాలి. నిజమే, దేవుడు మన నిశ్చయముగా ఆయన మన కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు. 2 రకాల ఆశీర్వాదాలు. ఒకటి ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదముతో దేవుడు నింపుతాడు. రెండవదిగా పర సంబంధమైన ఆశీర్వాదముతో ప్రభు నిన్ను నింపుతాడు. 2 రకాల ఆశీర్వాదాలు. పీడన లోక సంబంధంగా నీకు ఏది కావాలన్నా అది ఇచ్చే దేవుడైనా దినదినానికి రోజు నిన్ను హెచ్చించుకుంటూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. రెండవదిగా పర సంబంధమైన ఆశీర్వాదముతో ప్రభువుని నింపుతాడు. మంచి ప్రార్థన పరునిగా దేవుడు చేస్తాడు. అలాగనే ఆత్మ సంబంధమైన టాలెంట్స్ తో ప్రభువుని నింపుతాడు. తన ఆత్మతో ఆయన నిన్ను అలంకరిస్తాడు. దేవుని చూచే గొప్ప భాగ్యం, ముఖాముఖిగా ఆయన్ని చూచే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇస్తాడు. ఆయన దర్శన భాగ్యాన్ని ఇస్తాడు. ఆయన స్వరాన్ని నువ్వు వింటావు, ఆయన ముఖ దర్శనాన్ని నువ్వు చేస్తావు. ప్రియులారా, ఇది పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం. కొంతమంది ఏంటంటే లోక సంబంధమైన ఆశీర్వాదం వరకే సరిపెట్టుకొని వెళ్ళిపోతారు. నేనంటాను, మనకి ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం కావాలి. దానికంటే ప్రాముఖ్యంగా పర సంబంధమైన ఆశీర్వాదముతో మనము నింపబడాలి. ఆయన నీతి రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని మనము సువార్తల్లో చూస్తాం. కాబట్టి ఆయన నీతి రాజ్యాన్ని మొదట వెతుకుదాం. ప్రభువు ఇచ్చే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవడం కొరకు మనం ప్రయాసపడినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా ఇహలోక సంబంధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన హెచ్చిస్తాడు. మంచి ఆరోగ్యం ఇచ్చాడా, అదే గొప్ప ఆశీర్వాదం. మంచి ఎడ్యుకేషన్ ఇస్తాడు, మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, చక్కటి వ్యాపారాన్ని ప్రభు ఇస్తాడు. నీవు పండించే పంట మీద దేవుని యొక్క దీవెన ఉంటుంది. ప్రియులారా, మరి ఇవన్నీ కూడా ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు. రెండింటితో ప్రభు నింపుతాడు. ప్రియులారా, మరి నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేయగా దేవుడంట యెబేజును ఆశీర్వదించాడు. అదే 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం ఏంట, సరిహద్దులను అయ్యా నా సరిహద్దులను విశాలపరుచయ్యా, నా సరిహద్దులను అవిశాలపరచు. ప్రియులారా, మరి మనం కొన్ని సరిహద్దులు మనం ఏం చేస్తామంటే నియమించుకుంటాం. కొన్ని సరిహద్దులు మనం నియమించుకుంటాం. ఏంటంటే, ఈ నెల ఇదిగో హౌస్ లోన్ ఎంత కట్టాలి, మరి ఇగో ఈ పేమెంట్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఈ బిల్ ఎంత కట్టాలి, ఆ కుటుంబ పోషణకి ఎంత, ఇలా కొన్ని సరిహద్దులు ఏం చేసుకుంటామంటే మనము నియమించుకుంటాం. ప్రియులారా, ఇలాగనే ఆత్మ సంబంధంగా కూడా కొన్ని సరిహద్దులను మనం నియమించుకుంటాం. ప్రియులారా, నేనంటాను 2 విధాల సరిహద్దులు కూడా దేవుడు విస్తరింప చేస్తాడు. అయ్యా నీవు నా సరిహద్దులను విశాలపరుచయ్యా అనంట యెబేజు ప్రార్థన చేశాడు. ప్రియులారా, నీవు నియమించుకున్న సరిహద్దులను దేవుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే మరి ఆయన విశాలపరిచే దేవుడు. నువ్వు అనుకుంటావు ఈ నెలలో మరి ఇది నా బడ్జెట్ అని నువ్వు వేసుకుంటావు. ఒక 50,000 లేకపోతే ఒక 40,000 అనుకొని నువ్వేం చేస్తావో తెలుసునా, అదే నా సరిహద్దు అని నువ్వు నియమించుకుంటావు. నా దేవుడు
ఆ సరిహద్దులన్నీ కూడా విశాలపరిచే దేవుడైనా, పిల్లరా విశాలపరిచే దేవుడైనా. నువ్వు అనుకుంటావు, ఇదిగో నేను నా జీవిత కాలంలో నేను ఒక స్థలం కొనుక్కొని ఒక ఇల్లు మాత్రమే కట్టుకోగలుగుతాను అని చెప్పి అదే నీ సరిహద్దు అనుకుంటావు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, వివాహాలు చేయాలి, ఒక ఇల్లు కట్టుకొని ఒక చిన్న స్థలం కొనుక్కుంటే చాలు, ఇది ఇంత మట్టుకు చాలని నువ్వు ఒక సరిహద్దును నియమించుకుంటావు. కానీ నా దేవుడు అట్లా కాదు ప్రియులారా. నీ సరిహద్దులను ఆయన విశాలపరిచే దేవుడైనా. ప్రియులారా, ఒక్క గృహము కాదు, ఒక్క స్థలము కాదు, ఏమో నీవు కొనచ్చు, కొన్ని ఎకరాల స్థలాన్ని నీవు కొనవచ్చు, నువ్వు పొలాన్ని కొంటావేమో దేవుడు విశాలపరిచినప్పుడు. కాబట్టి మనం గీసుకున్న సరిహద్దులను నా దేవుడు విశాలపరిచి, ప్రియులరా అది పరిచర్య అయినప్పటికీ, ప్రియులరా పరిచర్య కూడా మనం ఏం చేస్తామో తెలిసిన సరిహద్దులు నియమించుకుంటాం. ప్రియులరా, ఓ నాకు ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా పరిచర్యలో ఇంతే మంది వస్తారు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు నేను ప్రయాసపడినా మరి ఈ 30 మందే వస్తున్నారు ప్రభువా, ఈ 50 మందే వస్తారు, మహా అయితే నా జీవితకాలం అంతా నేను కొట్టుకొని ఎంత ప్రయాసపడితే మహా అయితే 100 మందో 200 మందో సంఘము అని చెప్పి నువ్వు అదే సరిహద్దు నియమించుకుంటావు. కానీ నేను అంటాను, యేసేకి నువ్వు మొరపెట్టి ప్రార్థించి దేవుని కృప పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, నీవు దేవునికి ఆయాసకరంగా జీవించక ఇష్టడిగా నువ్వు జీవించినప్పుడు నా దేవుడు నీ సరిహద్దుల విషయాలు పరుస్తాడు. ప్రియులారా, సంఘ సరిహద్దులను విశాలపరిచే దేవుడు ఆయన. గుడారపు మేకులను ఆయన దూరంగా నాటుతాడు. నువ్వు అనుకుంటా ఇంతవరకే నా సరిహద్దు. మందిరాలు కూడా చూడండి, మనం ఏం చేస్తామంటే ఒక 200 మందికో 100 మందికో సరిపడా మందిరం కట్టుకొని నీట్గా ప్లాస్టింగ్ చేసేసి ఇంకా చక్కగా సీల్ వేసినట్టుగా తినడం, ఆకలి తీరినంత కూర అన్నం తినడం, మిగిలిన కుక్కల్ని పిలిచి రండిరా కుక్కలారా అని చెప్పి ఆ కుక్కలకి శుభ్రంగా వేసాడు. రోజు ఇదే పని అంట. ఇక యజమాని అంట విసిగిపోయి వీడితో అప్పుడంట డబ్బులు ఇచ్చి ఎల్లగొట్టేసాడంట. కాబట్టి ప్రియులరా, మరి ఎంత ఆకు కుట్టుకుంటే అంత అన్నం ఎలాగ పెట్టాడో నా దేవుడు అంటాడు, నీ నోరు బాగుగా తెరువుము, దానిని నేను నింపుతాను. నింపే దేవుడు అయినా నీ సరిహద్దులు అయినా విశాలపరుస్తాడు. ప్రియులారా, నువ్వు అనుకుంటావు నా వ్యవసాయం ఇంతే పండుతుంది, అసలు నాకు ఈ యొక్క తోటకి ఇదిగో ఈ రోగం వస్తుంది, ఆ రోగము ఈ రోగము ఇవన్నీ కలిపి మందులు తెచ్చి కొట్టినా నాకు ఎకరానికి 5 పండుతుంది, 10 క్వింటాలే పండుతుంది, ఇక ఎంత పెట్టుబడి పెట్టు ఇదే పంట పండుతుంది అని చెప్పి నువ్వు ఒక సరిహద్దుని నియమించుకుంటావు. నా దేవుడు ఆ సరిహద్దుని కొట్టివేస్తాడు. ఈ యొక్క పగటి వేళ ఆయన నీ సరిహద్దులు విషయాలు పరుస్తాడు. 20 క్వింటాలు ఇస్తాడు. 20 పండిందా ఆయన 40 ఇచ్చే దేవుడైనా నీ వ్యాపార సరిహద్దుల విషయాలు పరుస్తాడు. వీళ్ళ టోటల్గా నీ సరిహద్దులను ఆయన విశాలపరిచే దేవుడు. ప్రియులరా, దేవుని స్తుతించడం ద్వారా, ప్రభువుని మహిమపరచడం ద్వారా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. ప్రియులరా, మరొక మాట మనం చూస్తే మరి 4:10 చదువుకుందాం. నా సరిహద్దుల విషయాలు పరిచి దేవుని హస్తం అంట మనకి తోడుగా ఉంటుంది. ప్రియులారా, ప్రభువుని మనం ఎప్పుడైతే స్తుతిస్తామో, యేసయ్యను ఎప్పుడైతే మహిమపరుస్తామో ఆయన హస్తము మనకి ఎలాగుంటుందంట, ఆయన హస్తము తోడుగా ఉంటుంది. నైట్ టైం బయటికి వెళ్ళినప్పుడు అండి, ఎప్పుడైనా విడిగా నడుచుకొని వెళ్ళాలి, చేనుకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఆ తోడు కోసం కర్ర తీసుకొని వెళ్తారనమాట. కర్ర ఉంటే మనిషి ఉన్నంత అంట, కర్ర ఉంటే ఏదో ఒక ధైర్యం అనమాట. నేను అంటాను, ప్రియులరా, నీవు స్తుతించే వ్యక్తిగా, మహిమపరిచే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన హస్తం అంట నీకు తోడుగా వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా, అరణ్యములో ఉన్న దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించను. దావీదు
మరి ప్రభువా ఈ గాఢాంధకారపు లోయ అనుభవం గుండా నన్ను నడిపించొద్దు, నేను అట్లా వెళ్ళను, నేను చక్కటి మార్గంలో వెళ్తా, నేను సమతలము కలిగిన సమభూమిలో నేను వెళ్తాను తప్ప ఈ గాఢాంధకారపు లోయలో నుంచి నేను వెళ్ళను ప్రభువా అనలేదు. ఒకవేళ గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. దానికి కారణం ఏంటంటే నువ్వు నాకు తోడై ఉంటావు, నీ హస్తం నాకు తోడుగా ఉంటుంది, నీ దుడ్డు కర్ర నీ ధనం నన్ను ఆదరిస్తుందని దావీదు ప్రార్థన చేసినట్లుగా ప్రియులారా ఈ యొక్క పగటి వేళ ప్రభువుని మనం స్తుతించే వారుగా ఉన్నాం కనుక, ఆయన్ని మహిమపరిచే వారుగా ఉన్నాం కనుక దేవుని హస్తం మనందరికీ తోడేండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా అంత మాత్రమే కాదు కానీ చూడండి 4వ అధ్యాయం 10వ వచనంలోనే మరొక మాట చూద్దాం. తోడుగా ఉండు దయచేసి నాకు కీడు రాకుండా, అదిగో ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అన్నాడు. ప్రియులారా ఏ కీడు రాకుండా తప్పించు. ప్రియులారా కీడు వస్తుందనండి ఎన్నో రకాల ప్రయత్నాలు ఈ లోకంలో మానవుడు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా కీడు రాకుండా, ఏ దుష్టశక్తి రాకుండా ప్రియులారా రకరకాల ప్రయత్నాలు ఈ లోకంలో మనము చేస్తూ ఉంటాం. ప్రియులారా వ్యాపారానికి కీడు రాకుండా మరి రకరకాల బొమ్మలు ఆ యొక్క షాప్ ముందు పెడుతూ ఉంటారు, లేకపోతే మరి రకరకాల యంత్రాలు అలాగన పెట్టుకుంటూ ఉంటారు. ఈ మధ్యన కొత్త రకం యంత్రం వచ్చేది, అదేంటి తెలుసునా? యేసు ప్రభు యంత్రం అంట. మరి యేసు ప్రభు ఉంటాడు, గొర్రెపిల్ల ఉంటుంది, మరి చక్రం ఉంటుంది, సిలువ ఉంటుంది, బైబిల్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అదేంటంటే యేసు ప్రభు యంత్రం అంట. అది అమ్మేవారు చాలా మంది ఉంటారు. అంటే అది ఉంటే ఏం రాదంట, కీడు రాదంట. అమ్మ నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్లేదా, నువ్వు లోకానుసారంగా జీవించినా పర్వాలేదు, నువ్వు పాపంలో జీవించి అబద్ధాలు ఆడుకొని మరి బూతులు పోకిరి మాటలు మాట్లాడుకొని నువ్వు లోకానుసారంగా నువ్వు ఎలా జీవించే యంత్రం పెట్టుకుంటే సరిపోద్దా చెప్పండి? అది కాదు. పిల్లరా ఈ యంత్రాలు లేకపోతే ఫోటోలు లేకపోతే బైబిల్ తలైపునేసి పడుకోవడాలు ఇలాంటివి కాదు. అంటే నువ్వు ఇష్టానుసారంగా జీవించి లోకానుసారంగా జీవించి ఎక్కడికి దేవుడు వెళ్ళొద్దనో అక్కడికి వెళ్ళొచ్చి తల కింద బైబిల్ వేసి పడుకుంటే ఏది రాకుండా ఉంటుందా? అలా చెప్పడం లేదు. బైబిల్లో మనం చూస్తే ప్రియులారా నువ్వు వాక్యానుసారంగా జీవించు, దేవునికి భయపడు. బైబిల్ ఏం చేసిన భయమునుంది పాపము చేయకుడి. నువ్వు పాపానికి దూరంగా జీవించు, యథార్థంగా జీవించు, నువ్వు యేసయ్యకు మొరపెట్టు, స్తుతించు యేసయ్యని. టోటల్ కంప్లీట్ గా నీవు దైవికమైన నడిపింపులో నువ్వు నడిపించబడుతూ నీ సేవకుడు ఎలాగైతే నేను నడిపిస్తున్నాడో ఆ నడిపింపు ప్రకారం నువ్వు జీవిస్తూ నువ్వు వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా స్తుతించినప్పుడు మహిమపరిచినప్పుడు ప్రభువుని ఆరాధించినప్పుడు అంట, యథార్థమైన మనసుతో స్తుతించి ఆరాధించినప్పుడు అంట నా దేవుడు అంట నీకు ఏ కీడు రాకుండా ఆయన ఏం చేస్తాడు? ఆయన తప్పించే దేవుడు. నీ జీవితంలోకి ఏ కీడు రాదండి ప్రియులారా. కీడు అంటే ఏముంది? వైరస్ కావచ్చు, బలహీనతలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఏ కీడు రాదు. ఏ కీడు రాకుండా ఆయన తప్పించే దేవుడు, తప్పించే యేసయ్యని మనము ఆరాధన చేస్తున్నాం కనుక ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్యాన్ని విన్న దైవ జనాంగమా ప్రభువుని మనం స్తుతించే వారంగా ఉందాం, మహిమపరిచే వారంగా ఉందాం. స్తుతించి మహిమపరిస్తే ఎబ్బేజు ఇన్ని ఆశీర్వాదాలు